హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే ఈ ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 72వ భాగం. పదే పదే సిద్ధు ఫేస్ కళ్ల ముందు మెదిలి తనని మరింత క్షోభకి గురిచేస్తుంది శిఖరని. ఇంతలో శిఖరా అన్న దయాకర్ గొంతుకు తల తిప్పి చూసిందామే. ఏంటమ్మా, మీ అమ్మని చూశావా? బాధగా తన వైపు చూస్తుంటే భర్త పిల్లలతో ఎంత సంతోషంగా ఉందో గమనించావా? నన్ను ప్రేమించానంది, నేను లేకపోతే చచ్చిపోతానంది. తీరా ఇక ఎవరూ మా ఇద్దరిని విడదీయలేరు అన్నంత గట్టిగా మా బంధం ముడివేసుకున్న టైంకి డబ్బు కోసం నా ప్రేమని కాలితో తన్ని కనీసం పేగు తెంచుకు పుట్టిన నీ మీద మమకారం కూడా లేకుండా నిన్ను చెత్తకుప్పలో పడేసి తన సుఖం చూసుకుంది నీ కన్నతల్లి. ఇప్పుడేం చేస్తావు శిఖరా? ఏం చేయాలి? తెలివైన దానివమ్మా, నీకు నేను చెప్పాలా? ఒకసారి చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలన్నీ గుర్తు చేసుకో. ఆఖరికి నీ కష్టం మీద నువ్వు బతుకుతుంటే ఎవడో ఒకడు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను తల్లించేసి వదిలేశాడు అనగానే నీకెలా తెలిసింది ఇది అన్నట్టు చూసిందామే. నాకెలా తెలుసనుకున్నావా? నువ్వు నా కూతురువమ్మా. నీకోసం 25 ఏళ్ల నిరీక్షణ నాది. ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ఇక్కడికొచ్చాను. నువ్వేం చెయ్యాలనుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనుక నీ తండ్రిని నేనున్నాను. నీకు కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే. నువ్వు తప్ప నాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పుట్టగానే నిన్నొదిలేసిన నీ కన్నతల్లే కావాలని వెళ్తానంటే నేనెప్పటికీ నీకు అడ్డుపడను. కాని తన దగ్గరికి వెళ్లి ముందు నువ్వు పడ్డ కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని కసిగా అంటున్నాడు దయాకర్. అప్పటి నుండి అమ్మ కోసం తన పడిన ఆరాటమంతా కళ్ల ముందు మెదులుతుంది శిఖరకి. చిన్నప్పుడు ఆర్ఫన్లో, మేడం మా అమ్మ ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది అని అడిగితే, నీకు అమ్ముంటే ఇలా అనాథాశ్రమంలో ఎందుకుంటావన్నారు వార్డెన్. అంటే నాకమ్మలేదా? ఉంది, కాని నిన్ను చెత్తకుప్పలు వదిలేసింది. కాని ఎందుకు మేడం? ఎందుకేంటి, ఎవడో ఒకడు కడుపు చేసి వదిలేసుంటాడు. నిన్ను కని తన భవిష్యత్తు పాడి చేసుకోవడం ఇష్టం లేక నిన్నొదిలించుకుంది. స్కూల్లో అందరూ అమ్మతోనూ నాన్నతోనూ వస్తుంటే ఎంత వద్దనుకున్నా ఎక్కడో తెలియని బాధ వెంటాడేది. తన ముందు ఎవ్వరూ లేరని జాలి చూపిస్తున్నా తన వెనక మాత్రం అందరూ అనాథ అని నవ్వుకునే ఎగతాళి నవ్వులు తన చెవికి చేరుతుండేవి. అలా అన్నవాళ్ల ముఖం మీద ఈడ్చికొట్టి అందరి దృష్టిలో ఒక పొగరుబోతుగా నిలబడింది శిఖర. కాని ఏ రోజూ బాధపడలేదు. అప్పటి నుండి కేవలం చదువు, దానిమీదే తన మనసంతా లగ్నం చేసింది. ఆ రోజు తన బాధంతా కళ్ల ముందు మెదులుతుంటే గట్టిగా అరుస్తూ కోపంగా అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొడుతుంది శిఖర. శిఖరా, శిఖరా, ఏమైంది అంటుంటే, లేదు, నాకు తల్లి తండ్రి ఎవ్వరూ అక్కర్లేదు. వాళ్ల మీద నాకెలాంటి ప్రేమ లేదు. కాని తన సుఖం కోసం నన్ను రోడ్డు మీద వదిలేసిన వాళ్ళెవ్వర్నీ వదిలిపెట్టను. వాళ్లని నా చేత్తో నేనే కసి తీరా చంపుతాను అని శిఖర ఆవేశంగా అంటుంటే, శభాష్ శిఖరా, నిన్ను చూస్తుంటే ఇన్నేళ్లుగా నేను చెయ్యలేంది నువ్వు సాధిస్తావనిపిస్తోంది. నా జీవితాన్నిలా చిన్నాభిన్నం చేసిన వాళ్లని నేనేం చెయ్యలేనా అని చాలాసార్లు బాధపడ్డాను. కాని ఏమీ చెయ్యలేకపోయాను. కాని నువ్వు సాధిస్తావనిపిస్తుంది. నా కోరిక కూడా అదేనమ్మా. నన్ను జైలుకి పంపి నిన్నిలా అనాథలా మార్చిన వాళ్లని అస్సలు వదలకు. వాళ్ళని కసి తీరా చంపే అవకాశం నాకివ్వు. ఖచ్చితంగా. కాని ఇది నీకోసం కాదు, నా కోసం, కేవలం నా కోసం అంది శిఖర. ఏంటి? అవును, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్నిలా అనాథలా చేసిన వాళ్ళని నా చేత్తో నేనే చంపాలనుకున్నాను. ఆ అవకాశం ఒక్కసారి కూడా వస్తుందో రాదో అనుకున్నాను. కాని అది ఇంత తొందరగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ సంధ్యాదేవి చావు నా చేతిలోనే. ఆ మాటకి దయాకర్ గట్టిగా నవ్వుతూ, శభాష్ శిఖర,
నీలో మీ అమ్మ పోలికలున్న ఈ కన్న తండ్రి పగ కనిపిస్తుంది. నువ్వేం చెయ్యాలో, ఎలా ముందుకెళ్లాలో నేను నీ వెంట ఉండి నడిపిస్తాను. అతని వైపు వెటకారంగా చూసి, నేను పుట్టి 25 ఎవ్వరి అవసరం లేకుండానే ఇంతదాన్నయ్యాను. ఇక ముందు కూడా నాకొకరి ఆసరా అక్కర్లేదు. ఆ మాటకి గట్టిగా నవ్వాడు దయాకర్. ఎందుకలా నవ్వుతున్నావు? నీలో మీ అమ్మ పోలికలతో పాటు మీ అమ్మమ్మ రూపాదేవి తెగింపు కనిపిస్తుంది అని దయాకర్ అంటే కనుబొమ్మలు ముడేసి, రూపాదేవా? ఎవరావిడా అని అడిగింది శిఖర. ద గ్రేట్ జమీందార్ రూపాదేవి, మీ అమ్మమ్మ. ఎవ్వర్ని లెక్క చేయదు. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్లైనా కనుచూపుతోనే కట్టడి చేయగల సాహసవంతురాలు రూపాదేవి. సంధికి నా మీద, నా ప్రేమ మీద అసహ్యాన్ని ఏర్పరిచి మా ఇద్దరిని విడగొట్టింది. మా ప్రేమ ప్రతిరూపాన్ని నిర్దయగా చెత్తకుండేలో పడేసేలా చేసింది ఆ రూపాదేవి. తనిప్పుడెక్కడుంది? తెలీదు. కాని మన జీవితాలు ఇలా అవ్వడానికి ఆ ఇద్దరు ఆడవాళ్లే కారణం అని దయాకర్ అంటే, చెప్పానుగా ఎవ్వర్నీ వదిలిపెట్టనని. వాళ్ల చావు ఆ దేవుడు నా చేతిలోనే రాసిపెట్టాడు. చాలా సంతోషంగా ఉంది శిఖర. తండ్రిగా నా ప్రేమనందించాలనొచ్చాను. కాని నువ్వే నా పగకి ప్రతీకారం తీరుస్తానంటున్నావు అంటూ కళ్ళు తుడుచుకొని, ఏది ఒక్కసారి నన్ను నాన్న అని పిలువు అంది శిఖర. అతని వైపు తీక్షణంగా చూసింది శిఖర. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒక్కసారి నన్ను నాన్న అని పిలువు. విరక్తిగా నవ్వి, నాన్న, ఆ పదానికి అర్థమేంటో తెలుసా నీకు? తప్పటడుగులు వేసేటప్పటి నుండి ఒక చెయ్యి చేతిలో పెట్టే వరకు రక్షణలా ఉంటానని తండ్రి ఇచ్చే భరోసా అది. నాకు కన్న తండ్రివైన నిన్ను నేనిప్పుడే మొదటిసారి చూస్తున్నాను. 25 ఏళ్లు ఒంటరిగా బతికిన నాకు ఇక తండ్రి అవసరం లేదు, రాదు. ఇప్పటికీ ఎప్పటికీ మీ మీద నాకున్న అసహ్యం పోదు అని కర్కశంగా అంటుంటే, అది కాదమ్మా నేను అంటూ ఏదో చెప్పబోయాడు దయాకర్. కేవలం నన్ను కన్న తండ్రివన్న ఒక్క రీజన్తో నిన్నొదిలేస్తున్నాను. లేదంటే నిన్ను చంపిన వాళ్ల లిస్టులో ఫస్ట్ నువ్వే వండేవాడివి. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అంది. నీకోసమే ఇన్నేళ్లు కష్టపడి వెతుక్కుని వచ్చాను. నాకు మాత్రం ఇంకెవరున్నారు? నేను కూడా మీతోనే ఉంటానన్నాడు దయాకర్. కుదరదు. నాకు నేను, నా బిడ్డ, ఇదే నా ప్రపంచం. నా ప్రపంచంలోకి ఎవ్వరొచ్చినా నాకిష్టముండదు. అలా అనకు తల్లి. ఈ ముసలివాడి మీద దయ చూపించు. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి ఓ ముద్ద అన్నం తినేసి వెళ్ళు. అంతే తప్ప ఇక్కడే ఉంటాను, నీకు తోడుగా ఉంటానని మాత్రం అనకు. నాకెవ్వరి తోడు అవసరం లేదు. ముందిక్క నుండి బయటికి పో అని కోపంగా అంటే, అది కాదు శిఖరా, నేను బయటికి పోతావా, మెడ పట్టుకుని గెంటమంటావా? అంత మాట అనుకులేమ్మా, నేనే వెళ్ళిపోతాను. కాని అప్పుడప్పుడు వస్తుంటాను. దానికి మాత్రం కాదనకు. చిరాగ్గా సరేనంటే బాధగా వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి శిఖరా అని పిలిచాడు. కోపంగా ఏంటి అంటే, తినడానికేమీ లేదు. నువ్వేమో ఇక్కడ ఉండొద్దన్నావు. నాక్కొంచెం డబ్బేమైనా అని నసుగుతూ ఇబ్బందిగా అడుగుతుంటే, తన పర్సులో నుండి ఎంతుందో కూడా చూసుకోకుండా 2000 రూపాయల నోట్లు తీసి ఇచ్చేయగానే, వెళ్ళొస్తానమ్మా, అప్పుడప్పుడు వస్తుంటాను అని వెళ్ళిపోతుంటే ఎదురుగా శౌర్యని ఎత్తుకొనొచ్చింది మీనా. శిఖరా, బాబునొకసారి ఎత్తుకోవచ్చా? ఎంత కాదన్నా నా మనవడు. అక్కర్లేదు, ముందు నువ్వు బయటికి వెళ్ళు. అది కాదమ్మా, ఒకసారి బాబునెత్తుకొని, మీనా, బాబుని లోపలికి తీసుకెళ్ళు అని కోపంగా అనడంతో, నేనే వెళ్ళిపోతానులేమ్మా అని, బాబూ, నీ పేరేంటి అని అడిగాడు దయాకర్. అసహ్యంగా కనిపిస్తున్న దయంకార్ని చూసి భయం భయంగా శౌర్య అని చెప్పగానే, చాలా మంచి పేరు అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు దయాకర్. బుగ్గని తుడుచుకుంటూ, ఎవరు మమ్మీ ఈ అంకుల్, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నాడు శౌర్య. అతను నాకు తెలుసులే అని శౌర్యని లోపలికి తీసుకెళ్ళింది శిఖర. ఏవండి, ఈరోజు అమ్మాయి మళ్ళీ వచ్చిందండి అంది సంధ్య. ఫోన్ చేస్తూనే, ఏ అమ్మాయి అని అడిగాడు శరత్. తనేనండి, శిఖర. అలాగా? హా, ఏదో పని మీద ఇటువైపు వచ్చిందంట. నిన్న సరిగా మాట్లాడలేదని కాసేపు కూర్చొని వెళ్ళింది. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా దగ్గరలా మనిషిలా అనిపిస్తుందండి. నీకో విషయం చెప్పనా సంధ్య? ఏంటది? నాకు అమ్మాయిని చూస్తే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది తెలుసా. మన పెళ్లికి నువ్వెలా ఉన్నావో దాదాపుగా అలే ఫీచర్స్ ఆ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. అవునా అని నవ్వుతూ అడిగితే, సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వస్తూ, ఎవరి గురించి డాడ్ మాట్లాడుతున్నారు అని అడిగాడు. అదేరా, శిఖర,
ఆ పిల్లని చూస్తే మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాకు అన్నాడు శరత్. మీరు మరీ అంకుల్, ఒకేలా ఉండడానికి వీళ్ళేమైనా అక్కా చెల్లెల్లా తల్లి కూతుట్లా అని అడిగాడు వెంకీ. లేదురా, నాకు కూడా శిఖరలో దాదాపుగా ఆంటీ పోలికలే కనిపిస్తున్నాయి. ఏమంటావు సీత్ అని సుజీ అంటే సన్నగా నవ్వి ఊరుకున్నాడు సిద్ధార్థ్. సంధ్య, తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు, ఆఫీస్లో ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది. అయిపోయిందండి అంటూ శరత్కి సర్వ్ చేస్తూనే సిద్ధూ, సుధీప్ అంటూ కేకేసింది సంధ్య. వస్తున్నాను మామ్ అంటూనే ఒకరి వెనగ్గా ఒకరు వచ్చి కూర్చున్నారు ఇద్దరు. ఏంటండి ఈరోజు అంత హడావిడిగా ఉన్నారు? సుజీ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అవును మమ్మీ, ఈరోజు టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం అని సిద్ధు అంటే, అలాగా, కష్టపడే వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ కష్టం వృధాగా పోదు, ప్రశాంతంగా టిఫిన్ చేయండి అంది సంధ్య. సంధ్య వేలికున్న బ్యాండేజ్ ఉండడం వల్ల ఏమైంది, ఈ బ్యాండేజ్ ఏంటి అని అడిగాడు శరత్. సత్సిద్ధు సుదీప్లు కూడా ఏమైంది మమ్మీ అని కంగారుగా చూస్తుంటే, చిన్న దెబ్బేనండి, నిన్న పగిలిన గ్లాస్ తీయబోతుంటే గాజు పెంకు గుచ్చుకుంది అంతే. అంతే ఏంటి సంధ్య, అయినా అలాంటి పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇంట్లో పనివాళ్ళున్నారు కదా, చూడు ఎంత గాయమైందో. అబ్బా అదేం లేదండి, చిన్న గాయమే, కాకపోతే బ్యాండేజ్ పెద్దగా ఉంది అంతే. ఈ మధ్య నీకు అజాగ్రత్త ఎక్కువైంది సంధ్య అంటూనే తనని చైర్లో కూర్చోబెట్టి నోట్లో టిఫిన్ పెడుతున్నాడు శరత్. ఏంటండి ఇది, నేనేమైనా చిన్నపిల్లనా? దీనికి కూడా నోట్లో పెట్టడమేంటి? పిల్లల ముందు ఇలా బాగోదు. వాళ్లేమనుకోరు కాని నువ్వు తిను అంటూనే ఎవర్నీ పట్టించుకోకుండా సంధ్యకి టిఫిన్ తినిపిస్తున్నాడు శరత్. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన శిఖర వీళ్ళందర్నీ చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది. ఏంటి డాడ్, మమ్మీకి మాత్రమే తినిపిస్తారా? మాక్కూడా పెట్టచ్చుగా అని సుదీప్ అంటే, అవును డాడీ, మీ చేత్తో తిని చాలా రోజులైంది అన్నాడు సిద్ధు. నవ్వుతూ వాళ్ళిద్దరికీ కూడా తినిపిస్తున్నాడు శరత్. ముచ్చటైన కుటుంబంతో అన్యోన్యంగా కనిపిస్తున్న వీళ్ల నలుగురిని చూస్తున్న శిఖర మనస్సు రగిలిపోతుంది. ఒక్కొక్కరిని పరీక్షగా చూస్తూ, సంధ్య, నాకు జన్మనిచ్చి నీ సుఖం కోసం నన్ను రోడ్డు మీద వదిలేసి నువ్వు మాత్రం మొగుడు పిల్లలతో సంతోషంగా ఉంటున్నావా? హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి, ఎందుకంటే ఈ సంతోషం కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నా చేతిలో శాశ్వతంగా నిద్రపోదువుగాని. డాడ్, మీకు నేను పెడతాను అంటూ ఒక చిన్న పీస్ని శరత్ నోటికి అందిస్తున్న సిద్ధుని చూస్తుంటే, శిఖరని ఎవరో రేప్ చేశారంట, బాగా డబ్బు పలుకుబడి ఉన్న అబ్బాయంట, అందుకే అతనికి పేరు బయటికి రాలేదు. కాని ఈ శిఖర్ అనాథ కదా, అందుకే తన పేరు బయటికొచ్చింది. పాపం అసలే అనాథ, పైగా ఎవడో రేప్ చేసి వదిలేశాడు. ఇక దీన్ని పెళ్ళెవడు చేసుకుంటాడు? ఆ శిఖరని చూశారా, పెళ్లి పెట్టాకం లేకుండానే బిడ్డను కని ఎంత ధైర్యంగా తలెత్తుకు తిరుగుతుందో. చిచి, సిగ్గుండాలి. అందుకే అంటారు, పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలని. అదసలే అనాథ, దిక్కుముక్కులేరు. దాంతో బాగా డబ్బున్నవాడిని ఒళ్ళో వేసుకుని విచ్చలవిడిగా తిరిగి ఉంటుంది. వాడు కోరిక తీరగానే కడుపు చేసి వదిలేశాడు. కనీసం ఆ కడుపుని కరిగించుకొని చావచ్చుగా. తగుదునమ్మా అంటూ బిడ్డని కూడా కని గొప్ప ఘనకార్యం చేసినట్టు దర్జాగా తిరుగుతుంది. ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన మొగుళ్ళని కూడా వెంట వేసుకుని తిరగగలరు అంటూ తన ముందే తన గురించి మాట్లాడిన ప్రతి ఒక్క మాట గుర్తొస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది శిఖర. కోపంగా కళ్ళు తెరిచి సిద్ధుని చూస్తూ, రే సిద్ధు, మీ అమ్మ నన్ను కని వదిలేస్తే నా జీవితాన్ని సర్వనం చేసి చెదిపోయిన ఆడదానిగా రెడీ రోడ్డు మీద నిలబెట్టావు. నా జీవితం ఇలా ఉండడానికి కారణమైన నిన్ను, మీ అమ్మని, దీనికి మూల కారణమైన మీ అమ్మమ్మతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టను. నేను అందరిలా ఇది విధి ఆడిన నాటకం అంటూ నోరు మూసుకుని కూర్చునే రకాన్ని కాదు. శిఖర, ఈ శిఖర పగబడితే ఎలా ఉంటుందో, రివెంజ్ స్టార్ట్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ తొందరలోనే తెలియజేస్తాను అని సంతోషంగా ఉన్న వాళ్ళందరినీ చూస్తూ కసిగా అనుకుంటుంది శిఖర. శిఖర, షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ రివెంజ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి శిఖర రివెంజ్ తీర్చుకోవడానికే ముందుకడుగేసింది. అది సంధ్య, రూపాదేవి అండ్ సిద్ధు. రూపాదేవి ఎవరో ఈరోజు మీకు ఐడియా అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, సంధ్య వాళ్ళ అమ్మగారు. ఆవిడే పాపని చెత్త కుప్పలో వేసిందని దయాకర్ చెప్తున్నాడు. చూద్దాం ముందు ముందు ఇంకా ఎన్ని మదుపులు తిరుగుతుందో, ఎన్ని నిజాలు బయటికొస్తాయో. మరి సంధ్యని శిఖర చంపగలదా? తన పగ తీర్చుకోగలదా? చూద్దాం.
ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి హై పాయింట్స్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే వీడియోస్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.